ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు ముచ్చట్లు. ఇవాళ ముచ్చట ఏంటంటే మేమందరం కలిసి అయితే గండి మైసమ్మకి వెళ్తే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సో హాలిడే వచ్చింది క్రిస్మస్ అప్పుడు. సో ఇది అప్పటి వీడియో అనమాట. హాలిడే వచ్చింది. సో అందరం కలిసి అయితే గండి మైసమ్మ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి అయితే వెళ్తున్నాము. ఇంకా మార్నింగ్ టిఫిన్ చేయలేదు. మార్నింగ్ 9 o'clock అలా బయలుదేరినాం అనమాట. సో ఒక దగ్గర ఆపి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాం అందరము. మా ఫ్యామిలీ ఇంకా మా చిన్నత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ, చిన్నత్తమ్మ అంటే మా అత్తమ్మ వాళ్ళ సిస్టర్ అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ ఇంకా మా పెద్ద వదినే వచ్చింది. సామ రాలేకపోయిందనమాట, సౌమ్య మా చిన్నాడవిల్ల. సో మేమందరం ఇంకా నందిని కూడా మా చిన్నత్తమ్మ వాళ్ళ కూతురు, ఇంకా అందరం కలిసి అయితే గండి మైసమ్మ టెంపుల్కి వెళ్దామని అయితే డిసైడ్ అయ్యి ఇంకా బయలుదేరిపోయినాము. ఇంకా మధ్యలో ఆగి ఇంకా టిఫిన్ అయితే చేసేస్తున్నాం అనమాట. నేనైతే దోశ ఆర్డర్ చేశాను. టిఫిన్ అయితే చాలా బాగుంది, అందరూ తిన్నారు. ఇంకా టీ కూడా చాలా సూపర్గా ఉంది. యాక్చువల్గా మేము వెళ్ళే టైంలో లైట్గా వర్షం అయితే పడుతుందన్నమాట. ఆ చలికి ఇంకా ఈ వేడి వేడి టీ అయితే సూపర్గా ఉంది కాంబినేషన్. ఇంకా అందరం అయితే మంచిగా టిఫిన్ చేసేసినాం. కొంతమంది ఇంక ఇక్కడ పూరి చోలే కూడా చాలా బాగుందన్నమాట. సో మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని అయితే ఇంకా పిల్లలు అయితే తింటున్నారు. ఇంకా అందరం తినేసి ఇంకా స్టార్ట్ అవ్వడానికైతే రెడీ అవుతున్నాం అనమాట. ఇంకా ఎవరైనా టీ తాగుతా అన్నా కూడా కొంచెం వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ మన నందిని అయితే మళ్ళీ పూరి చోలే బాగుంది అని చెప్తే ఆర్డర్ చెప్పామన్నమాట. సో అది తింటుంది. ఇంకా నేను వీడియో తీస్తుంటే నవ్వుతుంది. ఇంకా ఇక్కడ మా స్మరణ్ ఎందుకు అత్త వీడియో తీస్తున్నావు తినేటప్పుడు అని చెప్పేసి అయితే వాడు అంటున్నాడు. మేమైతే మిట్టును అయితే మిస్ అవుతున్నాం ఈ వీడియోలో. తను క్రిస్మస్ రోజు వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో సెలబ్రేషన్స్ ఉందా అంటే వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే పోయిండనమాట. సో తిను మా నందిని వాళ్ళ పాప త్రియాక్ష. సో ఆఫ్టర్ ఎ లాంగ్ టైం కలిసినాం కదా. సో హ్యాపీ టు సీ హర్. ఇంకా టైం స్పెండ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉండే. ఇంకా మేమందరం అయితే స్టార్ట్ అయిపోయినాము గండి మైసమ్మ టెంపుల్ వెళ్ళనీకే. ఇంక ఇక్కడ కట్తాల్ టోల్ ప్లాజా దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా ఫ్యూ మినిట్స్లో అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇక్కడ అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసినాం మేము. తక్కువ మంది ఉంటారేమో అని అనుకున్నాం, కానీ హాలిడే ఉంది కాబట్టి చాలామంది వచ్చారు. ఇంకా స్లైట్గా వర్షం అయితే పడుతుందన్నమాట. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, కోడి ఇంకా మేకనైతే ఇక్కడ అమ్ముతారనమాట. ఎవరైనా అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలనుకుంటే ఇక్కడ కొనుక్కొని ఇంకా అమ్మవారికి అయితే బలి ఇచ్చి ఇంకా మొక్కులను అయితే చెల్లించుకుంటారు. ఇంకా ఇక్కడ ఏంటంటే మనము ఇంటి నుంచి ఫుడ్ కుక్ చేసుకొని రాకపోయినా కానీ ఇక్కడ కొంతమంది ఇక్కడ వంట చేసిస్తారనమాట. సో అలాగని ఇంకా మేము ఒక రూమ్ అయితే బుక్ చేసాము ఆల్రెడీ రాకముందుకే. సో మా చిన్నత్తమ్మ వాళ్ళు బుక్ చేసారు. సరే అని చెప్పేసి ఇంకా మేము అందరం అయితే రూమ్లోకి అయితే వెళ్తున్నాము. ఇది కొంచెం ఓపెన్ స్పేస్ ఉంది రూమ్ అయితే. ఈ వెదర్కి ఇంకా ఈ రూమ్కి ఇంకా చాలా చలిగా ఉండే అనమాట. చాలా పెద్ద రూమే ఉంది. ఇంకా ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళు వంట చేసిస్తామని కూడా అంటే సరే అని చెప్పేసి అలా బుక్ చేసేసుకున్నాము. ఇంకా అంటే ప్రీవియస్గా మా కజిన్స్ వాళ్ళు ఒకరు వచ్చారనమాట. సో అది బాగుంటుంది ఈ రూమ్ అని అంటే అలా వచ్చాము. ఇంకా సరే అని చెప్పేసి చూడండి, ఇంత పెద్ద షట్టర్ని వాళ్ళు డివైడ్ చేశారనమాట 2 పోర్షన్స్ లాగా. ఒక పోర్షన్ అయితే మేము తీసుకున్నాము. ఇంకా అన్నీ రెడీగా చేసేస్తున్నాం అనమాట. అమ్మవారికి బోనం చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. సో ఇక్కడైతే ఇంకా అందరము మా బాబు వీడియో తీస్తుంటే ఇంకా అందరు హాయ్ చెప్పండి అంటే ఇంకా అందరు హాయ్ అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇంకా సరే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మేము ఉండేది ఒక 4 hours అంతే అండి. అమ్మవారికి బోనం ఎక్కించేసి ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వెళ్ళిపోవడమే అనమాట. మళ్ళీ లేట్ కాకముందుకే ఇంటికి వెళ్ళిపోవాలని. సో అందుకోసమే ఇలాంటి రూమ్ అనేది మేము ప్రిఫర్ చేసేసాము. ఇంకా ఇక్కడ అత్తమ్మ అయితే చిన్నత్తమ్మ ఇంటి దగ్గర నుంచే బోనం అన్నము ఇంకా ఆకుకూర ఇంకా అమ్మవారికి పచ్చి పులుసు అనేది కుక్ చేసుకొని వచ్చిందనమాట, వంట చేసుకొని వచ్చింది. సో ఇక్కడ ఓన్లీ ప్రిపేర్ చేసి బోనం ఎక్కిచ్చేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళడం అనమాట. సో ఇక్కడ మా అత్తమ్మ అయితే ఇంకా అమ్మవారిలాగా భావించి ఆయిల్ రాసి ఇంకా అమ్మవారికి బొట్టు పెడుతున్నాము. ఇంకా కింద కూడా మొత్తము నీట్గా చేసేసి పసుపు రాసేస్తుంది అనమాట. ఎందుకంటే అక్కడ బోనమ్మ
మనము పెడతాం కాబట్టి వదిన నేను ఇంకా పావని మాత్రము దేవుడికి కావాల్సిన ఏవైతే వస్తువులు ఉంటాయో వీటిని అయితే రెడీ చేస్తున్నాం అనమాట, ఐటమ్స్ని. అంటే యాప కొమ్మలను కడిగి నీట్గా పెట్టాము. ఇంకా బోనంకి కావాల్సిన ఉంటాయి కదా గిన్నెలు, దానికి పసుపు కుంకుమ పెడుతూ ఇంకా సున్నము అవన్నీ అయితే చేస్తున్నాం అనమాట. ఇక్కడ అత్తమైతే ఇంకా అలికేసి మంచిగా ముగ్గు అయితే వేస్తుంది. ఎందుకంటే దాని మీద మనము బోనాలు పెడతాం కాబట్టి. సో అమ్మవారికి కొంచెం గద్ద నీట్గా చేయడం లాగా అట్లా నీట్గా అయితే చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ అమ్మవారైతే ఎంత బాగుంటుందండి. అమ్మవారిని ఎవరైనా ఒక్కసారైనా వచ్చి దర్శించుకోండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు అయితే. అనుకున్న కోరికలు అయితే తీరుతాయని అయితే నేను నమ్ముతాను. సో ఇంకా అమ్మవారు కూడా బయట నుంచే లైన్లోనే వెళ్ళి చూడాలని అలా ఏముండదండి. మీరు బయట ఇలా నిలబడితే చాలు, అమ్మవారి విగ్రహం ఎంతో కళగా అంత మంచిగా అనిపిస్తుంది అనమాట మనకి. ఆమెను చూడంగానే ఇట్లా చేతులు ఎత్తి ఇట్లా మొక్కాలి అని అయితే అమ్మవారు అలా అంత మంచిగా ఉంటారు. ఇంకా చూడండి ఇక్కడైతే మేమైతే బోనానికి కొండ ఉంటాయి కదా గిన్నెలు, దాన్ని అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట. వదిన ఇంకా నేను బొట్లు పెట్టేస్తున్నాము. ఇంకా అత్తమ్మ ఏవైతే ఇంటి నుంచి తెచ్చామో బోనం అన్నము, ఇంకా పచ్చకూర, ఇంకా పచ్చిపులుసు ఇందులో వేసేసి ఇంకా అక్కడైతే ప్లేస్ చేసేస్తుంది. ఫస్ట్ కింద ఇస్తరాకులు వేయాలి. ఇస్తరాకులు వేసి కొంచెం బియ్యం పోసేసి ఈ బోనంని అయితే మనం అక్కడ ప్లేస్ చేయాలన్నమాట. ఎక్కడైతే అత్తమ్మ రెడీ చేసిందో అక్కడ ప్లేస్ చేసేసేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా అయితే కంటిన్యూ అవుతుందన్నమాట. చూడొచ్చు ఒకసారి మీరు. మొత్తం బోనం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అత్తమైతే ఇక్కడ దీపం అయితే పెట్టేస్తుంది అనమాట బోనాలకి. సో ఇది పెట్టేసినాక అమ్మవారికి మొక్కేసి ఇంకా శాఖ పోసేసి బోనంని అయితే తీసుకెళ్తాం అనమాట. సో అన్నీ శాఖ కూడా రెడీ చేసేసినాము. ఇంకా అక్కడికి కావాల్సిన వస్తువులు ఏవైతే ఉంటాయో అమ్మవారి దగ్గర తీసుకెళ్ళేటివి కొబ్బరికాయ, పూలు, ఇంకా అమ్మవారికి ఏమైనా సమర్పించుకోవాలనుకుంటే వస్త్రాలు అవన్నీ అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే అంత రెడీ అయిపోయింది. చూడండి బోనం ఎంత చక్కగా కనిపిస్తుందో. మీరు కూడా ఇక్కడికి వెళ్ళిన వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి యాపకొమ్మలు అయితే చాలా ఇష్టము. సో అవి చాలా పెట్టామన్నమాట, చాలా తీసుకొచ్చాము. ఇంకా బోనానికి అయితే చాలా పెట్టాము, మంచిగా డెకరేట్ లాగా అయితే చేసేసామన్నమాట. ఇంక ఇవైతే శాఖకి కోసము కొన్ని యాపకొమ్మలు శాఖ గిన్నెలు వేసేస్తున్నాం అన్నమాట. ఇంకా మా అత్తమ్మ అయితే చూస్తుంది ఎట్లా డెకరేట్ చేయాలి అని చెప్పేసి, కానీ అక్కడ ఏం పాసిబిలిటీ లేవు అనమాట. ఇంక ఇక్కడైతే పసుపు కంపల్సరీ పెట్టుకోవాలి, గుడికి వెళ్తున్నాం కాబట్టి. సో అందరికీ పసుపు బొట్టు అయితే ఇచ్చేసింది పాపని, ఇంకా పసుపు కూడా పెడుతుంది అనమాట. ఇంకా మీన్ వాయిల్ ఇక్కడ కూడా పక్కన కొంతమంది పోర్షన్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తినేసి అయితే వెళ్ళిపోయారనమాట. దేవుణ్ణి దర్శనం చేసుకొని కొట్టి మేమే ఉన్నాము. ఇంకా అందరు మొగోళ్ళు కూడా ఉట్టిగా ఫోన్ చూసుకుంటూ ఉన్నారనమాట. సో నెక్స్ట్ ఇంకా గుడికి అయితే వెళ్ళేది ఉంది. సో ఇంకా పావని ఇంకా అందరికీ పసుపు అయితే పెట్టేస్తుంది, నాకు, అత్తమ్మకి,
ఇంకా మా ఇద్దరు ఆడపిల్లలకి, ఇంకా తర్వాత తను కూడా పెట్టేసుకుంటుంది అనమాట. సో పెట్టేసుకొని, ఎందుకంటే ఇంకా బోనం ఎత్తుకుంటాము అన్నప్పుడు కంపల్సరీ కాళ్ళకైతే పసుపు ఉండాలండి, అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం దగ్గరకి కాబట్టి. సో ఇంకా అయితే అందరం పసుపు అయితే పెట్టేసుకున్నాము. ఇంకా మీన్వైల్ తను కూడా పెట్టేసుకొని పావని, ఇంకా మేము బోనంనైతే ఎత్తుకొని రానికి రెడీగా ఉన్నామన్నమాట. ఇంకా ఇక్కడ లాస్ట్ ఒక వీడియో మంచిగా ఇట్లా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీశాను, ఫొటోస్ కూడా తీసుకున్నాము. ఇంకా ఇప్పుడైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. ఇంకా కోడిని కూడా కోస్తానని చెప్పేసి ఆ చిన్నతమ్మ మొక్కుకుంది కాబట్టి ఇంకా కోళ్ళను కూడా తీసుకొచ్చేసినాం అనమాట. ఇవి మంచిగా ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నాయి ఇక్కడ అయితే. ఇంకా నెక్స్ట్ ఇంకా బయలుదేరుదాం పదండి. ఇంకా మెయిన్ వాళ్ళు ఏంటంటే ఇంకా ఫస్ట్ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి పోయాలి కాబట్టి ఇంకా మా అత్తమ్మ అగరబత్తీలు అయితే వెలిగించేసింది అనమాట. ఇంకా అక్కడ ఏదన్నా ఆప్షన్ ఉంటే అక్కడైతే కూర్చేసింది అగరబత్తీలని. ఇంకా ఒకరు వెనుక ఒకరు అందరం అయితే మొక్కుతున్నాము అమ్మవారికి. 1 by 1 అందరం అయితే మొక్కేస్తున్నాం అనమాట అమ్మవారికి. ఇంకా అంత మంచి జరగాలని అన్ని అమ్మవారికి కోరికలు కోరుకుంటూ, ఒకవేళ మంచి జరిగితే మళ్ళీ ఇలా అందరం కలిసేసి వచ్చేసి అమ్మవారికి బోనం చేస్తామైతే ఎవరి వాళ్ళది మొక్కుకుంటారు అనమాట, ఎవరి మొక్కు వాళ్ళది. సో ఇంకా అందరు మొక్కుతున్నారు ఇక్కడ. నెక్స్ట్ రెడీ అయిపోతున్నమాట అందరు వెళ్ళనికే. ఇంకా మీన్ వాళ్ళు ఇంకా ఈ చిన్నదాంతో అయితే మా వదినే కొంచెం ఇట్లా ఆడిపిస్తుంది. సో త్రియాక్ష పుట్టినప్పటి నుంచి అయితే బయటికి రావడం అంటే మాతోటి ఇట్లా స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా తనకి గుర్తుపడుతుంది కూడా, ఇంకా చాలా హ్యాపీగా అయితే ఉంది. సో ఇంకా మా వదినే దాన్ని రింగ రోజెస్ అని చెప్పేసి అయితే ఆడిపిస్తుంది అనమాట. ఇంకా అక్కడ కార్యక్రమం అందరూ దేవుడికి పూజ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇంక ఇక్కడ పిల్లలు అందరూ కూడా మొక్కేసి వచ్చేసి దాంతో ఆడుకుంటున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్కి పిల్లలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అనమాట. మాకైతే 2 బాయ్సే కాబట్టి సో ఇంకా అది కనిపించే వరకల్లా దాంతో అయితే ఎంత బాగా ఆడుకుంటున్నాడో చూడండి. ఇంకా అది నవ్వుతుంది కూడా అనమాట, ఇట్లా జంప్ చేస్తూ ఉంటే తనని ఇట్లా పైకి ఎత్తి ఆడిపిస్తుంటే ఇంకా నవ్వుతుంది. ఇంకా ఈయన కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు పిల్లలతోటి స్పెండ్ చేయడం అంటే, ప్రతి ఒక్కరంటే ఇష్టము. సో ఇంకా ఆడపిల్లలంటే ఇంకా మంచిగా వాళ్ళని నవ్విస్తుంటాడు అనమాట. సో అలా అని కొన్ని ఫొటోస్ క్యాప్చర్ చేసుకుంటున్నాము. ఇంకా మా సాయిదీప్ మొక్కుతున్నాడు. యాక్చువల్గా తిను మా మరిది అనమాట. సో ఈయన పెళ్ళి కోసం అని చెప్పేసి మేమందరం ఇప్పుడు నెక్స్ట్ అకేషన్ ఉంది మాకు ఎంజాయ్ చేయడానికి అని అంటే ఈయన మ్యారేజే అనమాట. సో వీఆర్ అందరం ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ వెడ్డింగ్ అనమాట. సో అంత మంచి జరగాలని చెప్పేసి అయితే మేమైతే అమ్మవారిని కోరుకుంటూ అమ్మవారికి కళ్ళు శాఖ పెట్టేసి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము, హారతి కూడా ఇచ్చేసినాం అనమాట. సో ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంటుంది. ఇంకా మీరైతే చూస్తూ ఉండండి. ఇంకా గుడికి వెళ్తాము అదంతా అయితే ఉంటుంది, కొంచెం డ్రాగింగ్గా ఉండొచ్చు, బట్ చూస్తూనే ఉండండి, ఓకేనా. బోనం అయితే బయటికి తీసుకొచ్చేసినాము అమ్మవారికి తీసుకెళ్ళడానికి. సో 2 బోనాలు చేసాం కాబట్టి ఇక్కడ పావని ఇంకా నందిని అయితే ఇద్దరు ఎత్తుకుంటున్నారనమాట బోనము. సో పావని లేనప్పుడు నేను ఎత్తుకునేదాన్ని, ఇప్పుడు పావని వచ్చేసింది కాబట్టి సో పావని ఇంకా నందిని ఇద్దరైతే బోనం అయితే ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తారనమాట. సో పావని అయితే సేమ్ నాలానే ఎత్తుకుంటుంది, ఏం టెన్షన్ ఉండదు, మంచిగానే వెళ్తుంది అనమాట. కానీ మా నందినియే టెన్షన్ పడుతుంటుంది అనమాట, అమ్మో నేను ఎత్తుకోగలుగుతానా అని చెప్పేసి. ఏం కాదు దగ్గరే ఉంది గుడి అని చెప్పేసి నడువు వెళ్దాం అనేసి మేమైతే ఆమెకి బోనం అయితే ఎత్తినాం అనమాట. ఇంకా మా చిన్నది కూడా నైనిక ఉంది కదా, ఐ మీన్ నందిని వాళ్ళ ఫస్ట్ బేబీ అనమాట. నైనికైతే నాకు ఎత్తరా బోనము అనేసి అన్నది. అనగానే సరే సాకది ఉంది కదా, సాకది చెంబు ఉంది, సో అది పెడతానులే అని చెప్పేసి ఆమెకు కూడా చుట్టబట్ట కూడా రెడీ చేస్తున్నాం అనమాట. ఇంకా మా ఆయన చూడండి చిన్నదానికి కూడా చిన్న సాకది బోనం అయితే ఎత్తినాం అనమాట.
మంచిగా ఎంతో హ్యాపీగా అయితే ఉందన్నమాట. అది నేను ఎత్తుకోవద్దా అని అనగానే ఎట్లనో అనిపించింది. ఇంకా అందరం మరే సాకది ఉంది కదా నువ్వు ఎత్తుకోవే అని చెప్పేసి ఎత్తిపించినామన్నమాట. ఇంకా అందరం రెడీగా ఉన్నాము. ఇంకా అందరు నిలబడినాక సాక నీళ్ళు అనేది పోసేస్తారనమాట. అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాం కదా, సో ఏవైతే సాక నీళ్ళు ఉంటాయో అవి అందరం నిల్చుంటాం. ఇట్లా నిల్చున్నాక కింద అందరికీ వాటర్ తగిలేటట్టు నీళ్ళైతే పోసేస్తారు. ఇంకా బయటకైతే వచ్చేసినాము షట్టర్ నుంచి. అండ్ ఇప్పుడు మెల్లగా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా కొద్ది దూరంలో పోగానే నందిని ఇంకా నాకు అవ్వట్లేదు, ఇంకా చిన్న పాప కూడా ఏడుస్తుంది అనమాట. సో దానికోసం తన బోనంని నేను షిఫ్ట్ చేసేసుకున్నాను, నేను ఎత్తుకోవడం చేశాను అనమాట. ఎంత దూరం నడిచినవే? అది ఎంతో క్యూట్గా ఇంకెంత దూరం అన్నది కదా, అది ఎంతో క్యూట్ అనిపించింది. అందుకే దానికి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేదు, అలాగే దాన్ని మాట్లాడిందామని చెప్పేసి అట్లా పెట్టాను అనమాట వీడియోలో. ఇంకా ఇప్పుడైతే గుడికైతే వచ్చేసినాము అందరం. ఇంకా మాతో పాటు ఇది కూడా అట్లాగే పాపం సాక చొంబ అనేది మోసుకుంటూ వచ్చింది. ఇంకా ప్రీవియస్గా అయితే బోనం ఎత్తుకొని డైరెక్ట్ అమ్మవారి దగ్గరికే వెళ్తుండే, కానీ ఇప్పుడు రష్ అవుతుందనో ఏమో ఇక్కడ బయటనే తీసేసుకుంటున్నారు. సో బయట ఒక అమ్మవారిని పెట్టారనమాట. సో అమ్మవారి చుట్టూ ఒక 3 or 5 రౌండ్స్ తిరిగేసి ఇంకా డైరెక్ట్ ఎంట్రన్స్లోనే బోనం అనేది దింపేస్తున్నారు అనమాట. సో మేము కూడా సరే ఇక్కడ తిరగాలని చెప్తే సరే అని చెప్పేసి 5 అనుకున్నాం ఫస్ట్ రౌండ్స్, కానీ రష్ ఎక్కువ ఉన్నారు, అసలు కదలట్లేరు కూడా వాళ్ళు మేము వస్తున్నా కానీ. సరే అని చెప్పేసి ఒక 3 రౌండ్స్ అయితే అమ్మవారికి మొక్కి తిరిగామన్నమాట నేను పావని. ఇంకా అందరం ఎవరైతే కొబ్బరికాయ కొడదాం అనుకున్నామో కొబ్బరికాయలు తెచ్చేసుకొని ఇంకా అందరం రెడీగా ఉన్నాము లోపలికి వెళ్ళనీకి. సో మా రౌండ్స్ తిరగడం కంప్లీట్ అయిపోతే ఇంకా లోపలికి వెళ్దామని అయితే ఉన్నామన్నమాట. 3 రౌండ్స్ అయిపోయినాయి చాలా అని ఇంకా అత్తమ్మని అడిగితే సరే చాలు వచ్చేసేయండి అమ్మవారికి ఎక్కిచ్చేద్దామని చెప్పారు. సో ఇంకా మొక్కేసేసి ఇంకా లోపలికి అయితే వెళ్దామని చెప్తున్నాను. నేనేమనుకున్నానంటే ఓకే లోపలికి వెళ్ళొచ్చేమో అని చెప్పేసి మేమైతే ఇంకా సైడ్కి వెళ్ళి వెళ్తున్నాము. లేదు ఇక్కడ ఎంట్రన్స్లోనే దింపేసుకుంటారు బోనము అని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఇంకా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నాము. చాలా రష్ ఉన్నారండి. మేము అనుకున్నాం ఉండరేమో కానీ బట్ మెల్లమెల్లగా ఆ రష్ అనేది పెరిగిపోతుంది. ఇంకా స్ట్రైట్గా రమ్మంటే పంతులు వాళ్ళు పిలిచారనమాట, స్ట్రైట్గా రండి బోనం ఎవరైతే తీసుకెళ్తున్నారో అంటే సరే అని తీసుకెళ్ళినాము. ఇంకా ఆయన అక్కడ దింపేసుకున్నాడు అనమాట బోనము. ఫస్ట్ నాది అయిపోయిన తర్వాత ఇంకా పావనిది కూడా దించుకొని ఇంకా అక్కడే యాపకొమ్మలు పెట్టేసి ఇంకా అత్తమ్మని పెట్టమన్నాడు. బోనం అన్నము అవి అన్నీ ప్రాసెస్ ఇంకా అత్తమ్మ అయితే పెట్టేస్తుంది అనమాట. కానీ ఇదే బెటర్, నాకు తెలిసి అయితే ఇదే బెటర్ అండి. ఎందుకంటే బోనం ఎత్తుకొని లైన్లో నిల్చోవాలంటే చాలాసేపు అవుతుంది. అంతసేపు కూడా సపరేట్ లైన్ కూడా ఉండదు అసలు, అదే లైన్లో రమ్మని చెప్తారు ఎవరైతే భక్తులు వెళ్తున్నారో. సో దాని బదులు ఇది బెటర్ అనమాట. ఇంకా అమ్మవారు అయితే ఏంటంటే లైన్లో నిలబడక్కర్లేదు, బయట నిలబడితే చాలు ఆమె దర్శనం ఇస్తుంది, అంత మంచిగా దర్శనం ఇస్తుంది ఆమె. సో అందుకోసమే నాకైతే ఇది నచ్చిందండి వీళ్ళు ఇక్కడ అరేంజ్ చేయడం అని. అయితే బోనం అయితే అమ్మవారికి ఎక్కించేసినాం. గుడి అయితే మంచిగా ఉంది, చూసిన గుడి అయితే మంచిగా ఉంది కానీ రష్ ఉంది. అందరికీ మెరీ క్రిస్మస్ రష్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఎక్కువ వస్తుందని చెప్పేసి నేనైతే మ్యూట్ చేసి ఇంకా నా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడైతే ఒక అమ్మవారు ఉందన్నమాట. ఆ అమ్మవారికి మొక్కేసి అంటే పుట్ట ఉంది, సో అమ్మవారికి మొక్కేస్తే గాజులు ఇంకా కుంకుమ అయితే ఇచ్చారు పంతులు గారు. ఇంకా ముంగట ఒక లైన్ వెళ్తుంది కదండి, అది టికెట్ లైన్ అనమాట, లోపలికి పంపిస్తున్నారు. ఇంకా మేమైతే ఫ్రీ దర్శనంలో వచ్చేసినాము, తక్కువ లైనే ఉందని చెప్పేసి. అమ్మవారికి టికెట్ తీసుకున్న ఫ్రీ దర్శనం వచ్చిన అసలు అమ్మవారి గుడి లోపలికి రాకపోయినా పర్వాలేదండి, అమ్మవారి బయట నుంచి చూసిన అమ్మవారు అంత మంచిగా దర్శనం ఇస్తుంది అనమాట. అంత కళతో తేజస్సుతో అయితే అమ్మవారు చాలా బాగుంటారు. ఇంకా అందరము ఫొటోస్ దించుకుందామని ఫొటోస్ దిగుతున్నాము. ఇక కొంతసేపు అన్న గుడికి వచ్చినందుకు కొంచెం కూర్చోవాలని చెప్పేసి కొంచెంసేపు రిలాక్స్ అవుతున్నాను అనమాట. ఇంకా అమ్మవారికి మొక్కుకుంటూ అంత మంచి జరగాలని చెప్పేసి మొక్కుకున్నాం అనమాట. ఇంకా అందరం అయితే ఫొటోస్ దిగుదాందా అని చెప్పేసి ఇంకా అమ్మవారి దగ్గర నిల్చొని ఫొటోస్ అయితే దిగుతున్నాము. చాలామంది అయితే వచ్చారండి, మేము రారేమో అనుకున్నాం కానీ బట్ రష్ అయితే ఉంది. అంటే డే గడుస్తున్న కొద్దీ ఆ రష్ అనేది కూడా పెరిగిపోతుంది అనమాట. ఇంకా అందరూ ఫోటో సెషన్సే అండి. ఇక్కడ ముంగట అయితే దర్శనం అయిపోయాక ఇంకా అందరు ఫ్యామిలీస్ ఫొటోస్ అయితే దిగుతున్నారు.
ఇంకా మా రూమ్లో ఏదైతే షెడ్ తెలుసుకున్నామో అక్కడ వచ్చి కూర్చున్నాము అందరము. ఇంకా థమ్స్అప్ తెచ్చుకొని మిక్చర్ ఇంకా థమ్స్అప్ పార్టీలాగా అందరం థమ్స్అప్ ఇంకా మిక్చర్ అయితే తాగేసినాం అనమాట. ఇంకా ఇది అయిపోయాక పిల్లలకి అన్నం పెట్టేసేస్తే అయిపోతుంది అని చెప్పేసి మేము ఒక వంట చేసిస్తారని చెప్పాను కదండి, వాళ్ళు వంట చేసి అయితే ఇచ్చేసారు అనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా పిల్లలు అన్నమన అడిగితే పెట్టేయడానికి అయితే రెడీగా ఉన్నాం అనమాట. సో మిక్చర్ ఇంకా థమ్స్అప్ పార్టీ చేసుకున్నాం అనమాట అందరం అయితే. ఇట్లా కలిసినప్పుడు మస్తు ఎంజాయ్ చేస్తామండి అందరం. మేము కలిసేది ఎప్పుడో ఒకసారైనా ఫంక్షన్స్ అయినా ఇట్లా గెట్ టుగెదర్ అయినామంటే ఇంకా మంచిగా అందరం అయితే కూర్చొని ఎంజాయ్ చేస్తాము. ఇంకా పిల్లలు కూడా తింటామని అంటే ఆఫ్టర్నూన్ అయిపోయింది సరేనాడు అని చెప్పేసి వాళ్ళు బగారా వండిరు, చికెన్ కర్రీ ఇంకా పప్పుచారు అవి చేశారనమాట. సో ఇంకా అందరం కూర్చొని అయితే మా లంచ్ అయితే ఫినిష్ చేసేసినాము. ఎంత తొందరగా ఇంటికి బయలుదేరితే అంత బెటర్ అని చెప్పేసి అయితే మేము అనుకున్నాం. ఎందుకంటే వెదర్ కూడా ఆ రోజు చాలా ఏమంటారు రెయినీగా ఉందన్నమాట, చినుకులు అయితే పడుతున్నాయి. సో తొందరగా ఇంటికి వెళ్తే బెటర్ కదా, లేట్ నైట్ కాకుండా అని చెప్పేసి తొందరగా తినేసి ఇంకా మేమైతే స్టార్ట్ అవుదామని అయితే అనుకున్నాము. సో ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్ళిపోదామని అందరం అయితే రెడీగా ఉన్నాము. ఇంకా అలాగే మేము ఎట్లా వెళ్ళామో అట్లానే అక్కడ కూడా కొంతమంది రిలేటివ్స్ కలిసారనమాట. సో వాళ్ళు కూడా మా దగ్గరకు వచ్చి కొంచెం మాట్లాడేసి ఇంకా బయలుదేరిపోయినాము. ఇంకా నడవని చెప్పేసి అందరం కార్లు డిసైడ్ అయిపోయినాం, ఎవరి కార్లో ఎవరు కూర్చోవాలని చెప్పేసి ఇంకా అందరం అక్కడి నుంచి అయితే వెళ్దాం. అరౌండ్ 4:30 or 5కి అయితే స్టార్ట్ అయిపోయినామండి అక్కడి నుంచి. కానీ వెదర్ అయితే చాలా బాగుంది, అంటే చలి పెడుతుంది, సన్నగా చినుకులు అయితే పడుతున్నాయి. సో చాలా బాగుందన్నమాట. ఇంకా ఎవరి కార్లు అయితే వాళ్ళు ఎక్కేసినాము, ఇంకా స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇంకా మధ్యలో 6 అట్లా అవుతుంది కదా, టీ తాగితే బాగుంటుంది ఈ వెదర్కి, చల్ల గాలి ఇంకా చినుకులకి టీ బాగుంటుందని చెప్పేసి స్టాప్ చేసినాం అనమాట ఒక దగ్గర. ఇక్కడ టీ అయితే చాలా బాగుంది, ఇంకా బిస్కెట్స్ కూడా చాలా బాగున్నాయి, మంచి టేస్ట్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అందరం అయితే తినేసినాము. సో ఈ వెదర్కి అయితే వేడి వేడి టీ ఇంకా ఛాయ్లో బిస్కెట్ ముంచుకొని తింటే మాత్రం సూపర్ అదిరిపోతుంది అసలు, చాలా బాగుండే అనమాట. ఇంకా మా పిల్లలు కూడా తాగారు. ఇంకా మా చిన్నోడే కొంచెం డల్గా ఉండే, కొంచెం కార్లో స్మెల్ అది ఇది వస్తుందని డల్గా ఉన్నాడు. ఇంకా డైరెక్ట్గా మేమందరం అయితే నందిని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. మళ్ళీ చికెన్ పకోడీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. మళ్ళీ చిన్న మినీ పార్టీ లాగా అయితే మేము చేసేసుకుంటున్నాము. నంది వాళ్ళు రీసెంట్గా ఒక ఇంట్లో షిఫ్ట్ అయ్యారు, ఓపెన్ కిచెన్, చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది ఇల్లు అయితే. ఇంకా అందరం మూవీ పెట్టుకొని ఇంకా చికెన్ పకోడీ తినుకుంటూ అయితే ఎంజాయ్ చేసినాము. ఇవాళ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. కజిన్స్ తోటి చాలా రోజుల తర్వాత కలిసినాం కదా, ఫుల్ ముచ్చట్లు. పొద్దున్న లేవగానే మన బిజీ వర్క్స్ తోటి అయితే మనము బిజీగా ఉంటాము. సో అందుకోసమే ఒక సండే ఆర్ ఎనీ హాలిడే వచ్చింది అనుకోండి, గెట్ టుగెదర్ అవ్వాలి అని మేము డిసైడ్ అయినాము అనుకోండి, ఇట్లా మేము ప్లాన్ చేసేసుకుంటాం అనమాట. సో ఇంకా మేము కలిసినామంటే అసలు టైమే తెలియదు. ఇంకా ఇప్పుడు నైట్ 12:30 అలా అవుతుంది, ఇంక ఇంటికి వెళ్ళే వరకు 1 అలా అవుతుంది అనమాట. ఇంకా పొద్దున్న లేవగానే మన బిజీ వర్క్స్ తోటి అయితే మనం ఉండాల్సిందే. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరికొత్త వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్ బాయ్ మరి.